సో తను నా దగ్గరికి 3 months బ్యాక్ వచ్చింది. బేసిక్గా హిస్టరీ వైజ్ చూస్తే ఆల్రెడీ 3 years నుంచి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, PCOS, మల్టిపుల్ హాస్పిటల్స్ తిరిగింది. మెజారిటీ తనకు చెప్పింది వెయిట్ లాస్ కావాలి, వెయిట్ లాస్ అయితే నీకు ప్రెగ్నెన్సీ వస్తుంది. తన ప్రయత్నం తను చేస్తుంది, కానీ PCODలో ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన తను ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా వెయిట్ లాస్ అనేది కావడం లేదు. సో ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన తర్వాత సేమ్ ప్రాసెస్కి కొన్ని సప్లిమెంట్స్ పెట్టి తను అప్పటికే చాలా డిమోటివేటెడ్ ఉన్నింది. కొంచెం మేము సపోర్ట్ ఇచ్చి తనకి యాక్టివిటీ అది రెజ్యూమ్ చేయిస్తే 3 months తర్వాత ఒక సింపుల్ ఓవులేషన్ ఇండక్షన్ చేస్తాం. దాంట్లో తనకి ఫస్ట్ అసలు ఫాలికల్ డెవలప్మెంట్ రాలేదు. ఆల్మోస్ట్ మనం కొన్ని రోజుల వరకు మానిటర్ చేసి ఎగ్ అనేది డెవలప్ కాకుంటే ఒక 1 week ఆగి రమ్మన్నాం. 1 week ఆగి స్కాన్ చేస్తే లేట్ గా తనకి ఎగ్ గ్రోత్ అంటే లేట్ ఫాలిక్యులర్ రిక్రూట్మెంట్ అంటాం, ఎగ్ గ్రోత్ అయ్యింది అనమాట. సరే ఈ మంత్ కూడా నువ్వు న్యాచురల్ గా ట్రై చేయని కొన్ని టిప్స్ ఇచ్చాం. సో ఆ నెక్స్ట్ సైకిల్ తను కన్సీవ్ అయ్యి వచ్చింది. కాబట్టి PCOS ఉన్నా కూడా మనము మన యాక్టివిటీ అనేది రెజ్యూమ్ చేసుకొని ఐ థింక్ సప్లిమెంట్స్ వాడుకుంటూ మెడికల్ ట్రీట్మెంట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము చాలానే ఉంటుంది.